చెరుకు రసం అది జొన్న రసం తీపిచ్చి చెరుకు రసం అనే వస్తుంది. చెరుకు బెల్లం కాకుండా జొన్న బెల్లం అయితే షుగర్కి మంచిది అంటున్నారు కదా. జొన్న బెల్లం వచ్చిద్దా రాదా అసలు ఇవాళ తేలిపోవాలి. చెయ్యి చూద్దాం అది కూడా. మనకి ఇలా ఈ జొన్న బెల్లం రావాలంటే ఆ ప్రాసెస్ నేను అసలు ఏం చేశాను మొత్తం డీటెయిల్డ్గా వీడియోనైతే మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బెల్లం అసలు ఎలా తయారైందో క్లియర్గా అయితే వీడియో తీశాను. జొన్న చేను దగ్గర నుంచి మనం అవి తీసుకొచ్చి వాటిని అసలు ఎలా క్లీన్ చేసాము, తర్వాత వాటిని ఎలా రసం తీపించాము, ఎంత రసం తీసుకొస్తే ఎంత బెల్లం తయారైంది, చివరి వరకు చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. జొన్న బెల్లం అయితే చూసేయండి మరి ఎలా తయారు చేశాను. సాహసం సాగిపో అన్నట్టు. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. పెద్దపాలెం వచ్చానండి మా మామ వాళ్ళ ఇంటికి. అయితే ఏం చేస్తున్నాడు ఇప్పుడు మరి ఆయన తీసుకొని వెళ్ళాలి మనం చేయాల్సిన పనికి. మామా ఏం చేస్తున్నా? టీవీ చూస్తున్నావా? చొక్కా వేసుకో బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? కత్తి తీసుకో, కత్తి ఒకటి తీసుకో. కత్తి తీసుకొని రా వెళ్దాం దా. ఇదిగోండి జొన్న చేలోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడే మన పని. మామ చూడండి వెళ్ళిపోయాడు లుంగి పైకి కట్టేసి జొన్నలు కర్రలు కోద్దామని. జొన్న కర్రలు కావాలి మనకి ఇప్పుడు. చూడండి జొన్న చేలన్నీ కోసేశారు జొన్నలు. ఆ కర్రలు అయితే కొయ్యడానికి వచ్చాము ఇప్పుడు. నీకు ఈ జొన్న కర్రలు ఎందుకు గోపెత్తున్నాను తెలుసా? దేనికి ఎందుకు గోపెత్తున్నా? ఈ జొన్న కర్రలతో ఇప్పుడు జొన్న బెల్లం చేయాలి మరి. జొన్న బెల్లం అంట ఇప్పుడు చెరుకు బెల్లం కాకుండా జొన్న బెల్లం అయితే షుగర్కి మంచిది అంటున్నారు కదా. అసలు ఆ జొన్న బెల్లం వచ్చిద్దా రాదా మనకి జొన్న కర్రలతో అని చెప్పి ట్రై చేద్దామని పొద్దున్న నీతో చెప్పాయి జొన్న కర్రలు కావాలని. ఎన్ని కోసుకెళ్దాం? ఒక 50-100 కోద్దామా? కోసుకోండి వచ్చినాను. ఎన్నైనా కోసుకోవచ్చు, ఎవరు అడగరా? ఎవరు అడుగుతారా? ఏం చేసుకుంటారు? ఇయ్యా పనికిరావా? మామూలుగా అయితే గేదెలకనిక గేదెలకు కూడా పనికిరావు. నీ గేదెలకు కూడా పనికిరావు అంటే మనమే ఆడ తింటాం ఇప్పుడైతే మరి దీన్ని తగలు పెడతాం. ఇవన్నీ ఆకులు తీసేసుకొని నీట్గా వీటిని తీసుకెళ్ళి ఇందులో నుంచి రసం తీపిద్దాము. ఈ చేను మొత్తం అయితే తిరుగుతున్నామండి. చేలో ఎక్కువ శాతం ఎందుకంటే ఏదో సన్నటి కర్రలే ఎక్కువగా ఉన్నాయి, బాగా సన్నగా ఉన్నాయి అన్నమాట. ఇలా ఈ సన్నటి కర్రలు మనకు అంత ఉపయోగం ఉండదేమో అనిపిస్తుంది రసానికి. అందుకని చెప్పి అచ్చగా లావు కర్రలే కోస్తున్నాం ప్రస్తుతానికి. అబ్బో మామూలుగా లేదండి. చేలో అవన్నీ కోసాము. ఇప్పుడు అవన్నీ కట్టలు కట్టేసేసి తీసుకెళ్ళాలి కదా. కట్టలు కట్టడానికి తాడు తీసుకొస్తానికి వెళ్తున్నాను. బండి దగ్గర ఉంది తాడు. బండి కూడా అక్కడికి వేసుకెళ్ళిపోయి ఒక 60-70 కర్రల వరకు కోసాం మొత్తం ఇద్దరం కలిసి. ఇదిగోండి కట్టలు కట్టేసాము. ఇదైతే బాగానే వచ్చింది మూట. చాలా బరువు ఉంది ఇది కర్రలు. దీన్ని తీసుకొని ఇప్పుడు ఊళ్ళోకి అయితే వెళ్ళిపోదామండి. నేను పట్టుకొస్తాలేమా? ఈ మొయ్యలేనా అండి? ఎందుకు మొయ్యలేములే మామ, సిమెంట్ కట్టలే మోసిన వాళ్ళం మనం. బండి మీద పెట్టేసుకొని బయలుదేరుతున్నాము. చెరుకు అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చానండి. మంగళగిరి వచ్చేసాను. ముందు వీటినన్నిటినీ క్లీన్ చేద్దాం అనిపించింది. కొంచెం మడ్డిగా అనిపించినాయి. అవి క్లీన్ చేసుకొని మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి రసం తీపిద్దామని. భార్గవి ఫుల్ పనా? కాదా, నువ్వు చేసిన పని ఏంది? నేను ఖాళీగా ఉంటున్నాను అనుకుంటున్నావా ఏంటి? పని లేని పని అంతా పెడతావు. అసలు వచ్చిద్దా రాదా? జొన్న బెల్లం అని ఎప్పుడన్నా విన్నావా? ఎక్కడన్నా విన్నావా? ఇలాంటి ఆలోచనలన్నీ నీకే వస్తాయి. ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఈ జొన్న కర్రలు కూడా చెరుకు జాతికి చెందినయేనంట. అందుకని చెరుకులాగానే ఉన్నాయి. చూసావా, చూడడానికి కూడా చెరుకులానే ఉంది కదా. తీస్తే అట్లాగే చెరుకు బెల్లం వచ్చినట్టు వచ్చిద్దేమో చూడాలి కదా. మరి ఎవరో ఒకళ్ళు ప్రయత్నించాలిగా. ఎక్కడ విన్నా నేను అయినా కానీ నీట్గా అన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. అంత క్లీన్ అయ్యాక కలుద్దాం మరి. చూడండి ఈ తుక్కు చూడండి మొత్తం ఎంత వచ్చిందో. అసలు మామూలు విషయం కాదు ఇది. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో చెరుకులనే వస్తుంది. జొన్న చెరుకు రెడీ చేసుకుంటున్నానండి. చెరుకు షాప్ కాడికి తీసుకెళ్తానికి కట్టలు కట్టేసి ఈ బండి మీద పెట్టుకొని వెళ్తే ఎవరికి తగలకుండా వెళ్ళాలి జాగ్రత్తగా. ఈ బండి స్కూటీ లేదు ఇప్పుడు, ఈ బండి మీద వెళ్ళాలి. ఇదైతే చెరుకు ఇలా వస్తుంది రసం. చెరుకు మిషన్ మాట్లాడి అమ్మాయి దగ్గరే తీపిస్తున్నాను. కొంచెం వస్తుంది, అంటే చెరుకు వచ్చినట్టు ఫుల్గా రావట్లేదు కానీ రసం అయితే వస్తుంది మనకి. చూడండి చెరుకు రసం ఉన్నట్టే పచ్చగా బాగుంది. ఇప్పటి వరకు సగం తీసాము. 2 లీటర్స్ వరకు వచ్చింది. 4 లీటర్స్ వచ్చిద్దేమో. కంప్లీట్ అయిపోయినాయండి. ఇందాక 2 లీటర్లు వచ్చింది కదా, ఇప్పుడు దాదాపు ఇంకో 3 లీటర్ల వరకు వచ్చేటట్టు ఉంది. మొత్తం ఒక 5 లీటర్లు అయిద్దేమో. మొత్తం
ఇదిగోండి ఆ 2 లీటర్ల బాటిల్ 2 వచ్చినాయి, ఇది 1 లీటర్ బాటిల్కి కూడా పోస్తున్నాము. ఇదిగోండి నిండుతుంది. ఓకే అన్న, చూసారా జొన్న రసం ఎలా ఉందో అన్న? ఏం చేయను అన్న చెప్పన్నా, ఎంత పర్లేదు. 100 రూపాయలు కొట్టినా, 150 కొట్టినా? ఓకేనా, వచ్చినాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ముందు ఈ పెద్ద బాండీలో ఈ 5 లీటర్లో పోసుకొని కాసుకున్నాము. పొలాల పొయ్యి మీద అయితే పెట్టాను. ఇది చూడడానికైతే సేమ్ ఈ జొన్న రసం కూడా చెరుకు రసం ఉన్నట్టే ఉంది. టేస్ట్ మాత్రం అంత తీయగా అయితే లేదు, కొంచెం లైట్ స్వీట్నెస్ ఉంది దీంట్లో. ఈ జొన్న రసం ఎంతసేపు కాగిద్దో నాకైతే ఏం ఐడియా లేదండి, ఎలా వచ్చిద్దో కూడా తెలియదు. ట్రైల్ అయితే చేస్తున్నాం మనం, ఎలా వచ్చిద్దో. మీరు ఎలా వచ్చిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ పచ్చి రసం. ఈ రసం బెల్లం అయిద్దంటారా అవదంటారా? ముందే గెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది జొన్న రసంతో బెల్లం చేస్తానని చెప్పగానే మా వాళ్ళ రియాక్షన్ అయితే మీరు అసలు షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రియాక్షన్ ఇచ్చారు. అమ్మా ఈరోజు జొన్న బెల్లం చేస్తున్నా. జొన్న బెల్లం ఏంద్రా బాబు, నీకే వస్తాయా ఏంట్రా ఇలాంటి ఐడియాలన్నీ? ఏదో ట్రై చేస్తున్నా, టేస్ట్ చూస్తావా లేదా నువ్వు? చూస్తాలే, తింటా. ఎరా ఏంది టేస్ట్ చేస్తావా? అన్నా ఎందుకన్నా నువ్వు ఇలాంటివన్నీ పెట్టి శనివారం పెట్టు, ఆదివారం ఏ బాధ లేదు, ఇంటికాడ ఉండగా సరిపోద్ది మాకు. ఓకే, అయితే షాపులు సెలవులు రాకుండా ఉంటాయి వీడి రోజుల్లో అయితే. కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు తప్పదు కదా, అవన్నీ చూద్దాం ఎలా వచ్చిద్దో. ఒకవేళ బెల్లం కానీ ఇది వచ్చిందంటే అప్పుడు వాళ్ళందరికీ బెల్లంతో సమాధానం చెప్తా. మినిమం 1/2 అవర్ పైనే పట్టిద్ది అనుకుంటున్నాను. ఎంతసేపు పట్టిద్దో కూడా చూద్దాం మనం. ఇది చూడండి, ఇదిగో పొంగులు వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. దాదాపు అరగంట పైనే పట్టిందండి ఈ పొంగు రావడానికే. మరి ఇది మొత్తం కాగి ఎంతసేపటికి ఎలా వచ్చిద్దో మొత్తం క్లియర్గా చూద్దాం మనం. అసలు ఏమైద్దో, ఇది బెల్లం అయిద్దా, నీళ్ళు ఆవిరైపోతాయా ఏంటనేది తెలియలేదు ఇంకా. బెల్లం అయితే స్మెల్ అయితే ఒక రకంగా వస్తూనే ఉందండి, బెల్లం స్మెల్ లానే అనిపిస్తుంది, తీపి స్మెల్ తగులుతుంది. అసలు ఎలా తయారైద్దో ఏంటో మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఇది మొత్తం క్లియర్గా వీడియోని మాత్రం మీరు ఫుల్గా చివరి వరకు చూడండి. ఇది చూడండి, 2 గంటల టైము, 5 కిలోల పుల్లలు కూడా అయిపోయినాయి. పుల్లలు అయితే పుల్లల పొయ్యి అయిపోయింది, అందుకే గ్యాస్ పొయ్యికి అయితే మార్చేసాను. ఇక చూడండి మనకి ఎంత మరిగిందో, ఇది ఎంతవరకు తగ్గిందో చూడండి. 5 లీటర్లు పెట్టాం కదా మనం రసం. ఇది చూడండి, ఇప్పుడు మొత్తం 5 లీటర్లకి 3 లీటర్లు ఇంకిపోయి మనకి 2 లీటర్ల వరకు లిక్విడ్ అయితే మిగిలింది. ఇది ఈ లిక్విడ్ని ముందు ఇంకొంచెం తగ్గిన తర్వాత కళాయిలోకి అయితే మారుస్తాను. ఎందుకో ఇది వైట్ దాంట్లో ఎందుకులే అనిపిస్తుంది. చివరికి వచ్చినాక బెల్లం ఏదన్నా చిక్కబడ్డా అది తీయడానికి కళాయిలో అయితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అందుకని చెప్పి దీన్ని అయితే కొంతసేపు ఆగి కళాయిలోకి కూడా మారుస్తాను. నాకైతే మటుకు మామూలుగా లేదు, 2 గంటల టైంకి 5 కిలోలు పుల్లలు అయిపోయి 3 లీటర్ల వరకే ఇంకిపోయింది ఇది. మరి ఇది ఎంత బెల్లం వచ్చిందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. నీళ్ళు అయితే వెళ్ళిపోతానే ఉన్నాయి, చూడటానికేమో ఇంకా పల్చగానే ఉంది. ఇది మరి ఇంతవరకు చిక్కబడుతున్న ఆనమాలు అయితే లేదు, పాకం వస్తున్న ఆనమాలు. మరి చివరికి ఏమన్నా వచ్చిద్దేమో చూద్దాము. మరి ఎన్ని లీటర్ల మరగాలో, ఎన్ని లీటర్లు మరిగిన తర్వాత వచ్చిద్దో ఏం అర్థం కావట్లేదు. ఇదైతే ఇప్పుడు బాండీలోకి అయితే మార్చేస్తున్నానండి, ఇనప బాండీలోకి. మా దగ్గర ఇంత పెద్ద బాండీ లేదని చెప్పి 3 లీటర్లు కాగేంత వరకు ఆగి ఇప్పుడు 2 లీటర్స్ అయిన తర్వాత అయితే ఈ బాండీలోకి అయితే మారుస్తున్నానండి. ఇగో ఈ బాండీలో పోసి ఇప్పుడు ఇక్కడి నుంచి బెల్లం ప్రాసెస్ అయితే కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిద్దని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే ఇది ఇంకా పలచగానే ఉంది, చూస్తున్నారు కదా, లిక్విడ్ పలచగానే అనిపిస్తుంది, చిక్కబడుతున్నట్టు ఏం అనిపించలేదు. చూద్దాం ఇది ఎలా అయిద్దో. నాకు తెలిసి ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఉంది కాబట్టి ఇదేమన్నా ఒక 1 అవర్ లోపు ఒక బెల్లం రూపురేఖలు అయితే వస్తాయని అనుకుంటున్నాను. స్మెల్ అయితే కొంచెం తీపి స్మెల్ అయితే తెలుస్తుంది. టేస్ట్ అయితే మటుకు ఇంకా అంత ఏం లేదు. మధ్యలో చూసాను కానీ టేస్ట్ అంత ఏమనిపించలేదు, మరీ స్వీట్గా ఏం లేదు. చూద్దామండి ఇది ఎలా వచ్చిద్దో. ఇది చూడండి, చివరికి వచ్చేసింది, మనకి బెల్లం తయారవుతున్నట్టుంది. ఏం అర్థం కావట్లేదు, కొంచెం నల్లగా వస్తుంది. మరి ఇది కలరు ఒకసారి చూడండి, ఇది ఏందో అసలు బెల్లమేనా? ఇది ఏం అర్థం అవ్వట్లేదు. పాకం అయితే వచ్చేస్తుంది, పాకం అయితే చిక్కబడిపోయింది. సడన్గా చివరిలో ఒకేసారి మారిపోయిందండి, చిన్న పొంగు వచ్చినట్టు వచ్చింది. వెంటనే ఇదిగో ఇలా అసలు ఇంకా కొంతసేపు వండితే మాడిపోయిద్దా అన్నట్లుగా అనిపించింది. భలే వచ్చింది పాకం, ఇది బెల్లంలానే ఉంది. మరి చూడండి, ఒకసారి దగ్గరికి రా భార్గవి. ఇది చూడండి,
చూడండి మీకు ఎలా ఉంది. బెల్లం అయితే భలే ఉంది అసలు కలరు. జొన్న బెల్లం కూడా వచ్చేసింది. అయితే మనకి సక్సెస్ అయినేమో. దీన్ని అచ్చులు పోద్దాము, ఆరిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. అయితే నేను ఇప్పుడు వీటిని టీ కప్పుల్లో పోస్తానండి. ఇది కొంచెం ఉంది కాబట్టి టీ పేపర్ కప్పులు అయితే తీసుకున్నానండి. మౌల్డ్స్కి తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా. నెయ్యి రాస్తున్నాను, ఒకవేళ దానికి ఏమి ఇదవ్వకుండా. ప్లాస్టిక్ దాంట్లో అంటే మళ్ళీ కరిగిపోయింది కదా, అందుకని ఈ పేపర్ కప్పులు అయితే తీసుకున్నాను. నెయ్యి రాసి వాటికి అచ్చులు అయితే తీస్తాను. మరి ఎలా వస్తాయి అవి, నెయ్యి రాస్తున్నాను. గట్టిపడిపోతుందండి. చూడండి బెల్లం అసలు ఎలా వస్తుందో, తీగలుగా భలే ఉందండి. దీని టేస్ట్ ఎలా ఉంటుందో కానీ స్మెల్ బాగానే ఉంది. తీగలుగా భలే వస్తుంది. ఫైనల్గా మన కష్టం అయితే ఫలించిందండి. ఎంతో కొంత అసలు మన ప్రయత్నం అయితే వృధా పోకుండా. ఇగో చూసారా, 3 టీ కప్పులు ఫుల్ వచ్చింది, ఒకటేమో 3/4 కప్పు వచ్చింది. చిన్న టీ కప్పులే. కొంచెం ఆరిన తర్వాత దీన్ని ఇందులో నుంచి మౌల్డ్లోంచి బయటికి తీసి చూపిస్తాను మీకు ఆ బెల్లం ఎలా ఉందో కూడా. టేస్ట్ వైజ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ టేస్ట్ చేసాము. కొంచెం లైట్ చేదుతో స్వీట్గానే ఉంది. లైట్గా చేదు మటుకు కొంచెం తెలుస్తుందండి అక్కడక్కడ. ఈ వచ్చిన ప్రోడక్ట్ని కానీ మనం ఏం వెలకట్టలేమండి, కానీ అదొక ఆనందం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నార్మల్గా జొన్న రొట్టెలు అవి తింటేనే బలం అంటున్నారంటే, ఈ జొన్న బెల్లం తింటే ఇంకెంత బలంగా ఉంటుందో మరి. ఈ బెల్లానికైతే ఫైనల్గా వెలకట్టలేం, కానీ ఇదైతే నాకు చాలా ఆనందంగా అనిపించింది మనం తయారు చేసుకోవటం. అది కూడా జొన్న చెరుకుల రసంతో. ఇదైతే భలే ఉందండి. టేస్ట్ విషయానికి వస్తే ఫైనల్గా మన నార్మల్ బెల్లం ఉన్నట్టు తీగ అయితే లేదు. అంటే ఇప్పుడు జొన్నలు ఎలా ఉంటాయి, మామూలు నార్మల్ రొట్టికి జొన్నల రొట్టికి ఎంత తేడా ఉంటుందో, అలాగే బెల్లానికి ఈ జొన్న బెల్లానికి అంత డిఫరెన్స్ ఉంది. అంత స్వీట్గా లేదు, కొంచెం లైట్ స్వీట్గా, లైట్ వగరగా అలా అనిపిస్తూ ఉంది. అయితే ఇది కూడా ఉపయోగమే. మరి మేబీ ఎవరన్నా దీన్ని తయారు చేసి ఫ్యూచర్లో జొన్న బెల్లాన్ని మనకేమన్నా ఇస్తారా అనేది చూడాలి, మనకు అందుబాటులోకి వస్తుందా అనేది. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ని అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను మరి, బాయ్ అండి.